గడిచిన దినాన్న మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 39, 40 వచనాలను ధ్యానం చేస్తూ 40 వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం మధ్యలోనే వదిలివేసి రావటం జరిగింది. అందులో ముఖ్యంగా మరి 3 రాత్రింబగళ్ళ యొక్క లెక్క, దానికి సంబంధించిన దాని తాలూకు విషయాలను మనం నేర్చుకుందాం ఈ దినాన్నని మనం క్లోజ్ చేసుకోవటం జరిగింది. కాకపోతే 3 రాత్రింబగళ్ళే కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థితిలో మనకు తెగని పరిస్థితుల్లో ఉంటే, 3 దినములైన తర్వాత అని చెప్పబడినటువంటి దాఖలాలు గూడా కొన్ని చోట్ల ఉన్నాయని, మరి వాటిని గూడా చూసుకోవటం జరిగింది. ఇకపోతే మనకు చాలా మందికి ఒక డౌట్ కలగొచ్చు. ఏమనంటే ఆహ్, ఇట్లాంటి విషయాలు మనకు అవసరమా అని. ఎవరికైనా అనిపించిందా అలాగా? ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఎలా ఉంటాయంటే, కయీనుకు భార్య ఎక్కడి నుంచొచ్చింది? ఆహ్, అలాంటి ప్రశ్నలు, ఈ కొన్ని కొన్ని విషయాలు ఎట్లా అనిపిస్తాయంటే, ఇవి అవసరము లేవు అన్నటువంటి రీతిగా ఉంటాయి. కాకపోతే ఇటువంటి వాటి గురించినటువంటి స్పష్టత మనకు లేకపోవటం వలన, మనం గూడా మనకు మనం చెప్పుకోలేం, సముదాయించుకోలేం, అణచుకోలేం, గురి నిలపలేము దేవుని ఎడల. ఎందుకనంటే, ముందు మనకైనా తెలిస్తే కదా! వాట్ ఈస్ వాట్ అనడానికి. నిజమని, సత్యమని ఒప్పుకోటానికి. కాబట్టి మనం వీటిని గూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ముఖ్యంగా మరి విశ్వ క్రైస్తవ సంఘానికి పునాదిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాలకు, సువార్తకు సంబంధించినటువంటి విషయాలు గనక, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి, నేర్చుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే మనం ఎక్కడ జాగ్రత్త వహించాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఎక్కడ దృష్టి సారించాలని ఆలోచన చేయగలిగితే, ప్రభువు 3 రాత్రింబవళ్ళు ఆ భూగర్భంలో ఉన్నాడా? లేదా? అనే దానికంటే, అసలు ఎందుకలక్కడికి వెళ్ళాల్సొచ్చింది? ఎవరి వలన అక్కడికెళ్ళాల్సొచ్చింది? దీని వలన ఎవరికి మేలైంది? ఎవరికి ఆశీర్వాదమైంది? ఎవరికి ప్లస్ అయింది? ఏం సాధించుకోవడం జరిగింది? అనేటటువంటి పరిస్థితి. అంటే ప్రభువు మన నిమిత్తమే ఆ విధంగా చనిపోవటం అనేది జరిగింది. మన రక్షణ కొరకే ఆయన రక్తములో మనం పాపాలు కడుగుకొని, మన బ్రతుకులను దేవుని కొరకు ఒక రాజ్యముగాను, ఒక యాజకులనుగాను, ఒక ప్రజగాను, దేవుని సొత్తుగాను చేయుట కొరకే ఆ మరణము జరిగినది అనేది చాలా ప్రాముఖ్యంగా, దాని వెనక ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలని గ్రహించి, దానికి లోబడాల్సినటువంటి పరిస్థితి. లేదు, మాకు వాటితో నిమిత్తం లేదు, కేవలం ఈ 3 రోజులు తెలియాలనో, లేకపోతే ఆ కయీనుకు భార్య ఎక్కడి నుంచొచ్చింది అనేది ఇలాంటివి తెలియాలని అనుకుంటే, మనకి ఏథెన్స్ వాళ్ళకి తేడా లేదు. ఎందుకంటే ఏథెన్స్ పట్టణపు ప్రజల పరిస్థితులు మనకు తెలుసు. చాలా మంది అక్కడున్నటువంటి వ్యక్తులు స్వదేశీయులు ప్లస్ విదేశీయులు. పరదేశులు గూడా ఏమని ఆలోచన చేస్తూ వచ్చేవాళ్ళట, ఏదో ఒక కొత్త సంగతి వినుటయందు, చెప్పుటయందు తప్ప మరి దేనికి వాళ్ళ సమయాన్ని కేటాయించలేదట. కాబట్టి ఇదేదో కొత్త సంగతి మనం నేర్చేసుకున్నాం అని అనుకోని, మనం సైలెంట్ అయిపోతే దానికి ఎటువంటి ప్రయోజనము జరగదు. ఎందుకంటే ఏథెన్స్ వారులు కొత్త విషయం వీళ్ళు విన్నా గూడా 3 రకాలుగా స్పందించారు. ఒకరు దూషించటం జరిగింది, పూర్తిగా వ్యతిరేకించటం జరిగింది. ఇంకొకరు మళ్ళొకసారి చెప్పండి, వన్స్ మోర్ ప్లీజ్ అన్నట్టు, ఇంకొకసారి నువ్వు చెప్పింది వింటాం అని చెప్పడం జరిగింది. కొందరు మాత్రమే హత్తుకొని విశ్వసించటం జరిగింది. కాబట్టి మనం కొత్త సంగతులు నేర్చుకోవటం మాత్రమే గాకుండా, హత్తుకొని దేవుడికి దగ్గరవ్వటం, భక్తిలో ఎదగటం, ప్రభు కొరకు మనం జీవించటానికి ఒక దృఢ నిశ్చయం జేసుకోవటం అది చాలా ప్రాముఖ్యమైన విషయాలు పిల్లలు. ఓకే. కాబట్టి మీరు కొత్త సంగతుల కొరకు మాత్రమే గాకుండా, మరి దేవునికి మరింత చేరువవ్వటానికి దేవుడు ఎంత నమ్మదగిన వాడో, దేవుడు ఎంతటి తర్కబద్ధమైన వాడో, దేవుడు ఎంత శాస్త్రాతీతమైనటువంటి వాడో అనేటటువంటి విషయాలు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో, ఆయన మేధస్సు ఎంత గొప్పదో మనకు అర్థమైన తర్వాత, మరింత దేవుడికి దగ్గరవ్వటానికి మనం ప్రయత్నం చేయగలిగితేనే, ఈ సంగతులు నేర్చుకోవటం వల్ల మనకు సార్థకత, ప్రయోజనం.
సో, ఈ 3 రాత్రింబగళ్ళ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గాని యేసు ప్రభుల వారు ముఖ్యంగా కాలానికి సంబంధించిన విషయాలు మనం వివరించేటప్పుడు, నేర్పించేటప్పుడు, తెలుసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుప్రభు చెప్పే సమయానికి వాళ్ళకి అందుబాటులో ఉన్న కాలమానం ఏంటి? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు, వీలైతే ఆయా రాష్ట్రాలకు కూడా రకరకాలైనటువంటి కాలమానాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 16వ శతాబ్దము తర్వాత మనకు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో సండే, మండే, ట్యూస్‌డే అని ఆ పేర్లు కలిగినటువంటి ఆది, సోమ, మంగళ అనేటువంటి పేర్లు కలిగినటువంటివి, ఆహ్, నెలకు 30 రోజులు, అలాగే సంవత్సరానికి 365 రోజులు, లీపు సంవత్సరానికి 366 రోజులు కలిగినటువంటి క్యాలెండరు మోడర్న్ క్యాలెండర్ అంటారు. దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని గూడా అంటారు. ఇంకా చెప్పాలంటే యూనివర్సల్ క్యాలెండర్ అని గూడా అంటారు. ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని ఫాలో అవుతున్నారు. ఈ క్యాలెండరే కాదు. ఈ 16వ శతాబ్దం తర్వాత మరొక రకమైన క్యాలెండర్‌ని గూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులుంటాయి. అంటే అవి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ దేన్ని బేస్ చేసుకొని అనంటే సూర్యుడిని బేస్ చేసుకొని ఏర్పాటైనటువంటి క్యాలెండర్ ఇది. ఆహ్, అలా సూర్యుడిని బేస్ చేసుకొని ఏర్పాటైనటువంటి క్యాలెండర్ విశ్వవ్యాప్తంగా మనం యాక్సెప్టెన్సీ ఉన్నటువంటిది పరిస్థితి. ఇకపోతే చంద్రుడిని బేస్ చేసుకొని ఉన్నటువంటి క్యాలెండర్‌లు కొన్నున్నాయి. వాటిల్లో తెలుగు క్యాలెండర్ అనేది చూసారా? మనకు తెలుగు నెలలు అనేటటువంటి సెపరేట్‌గా ఉంటాయి. చైత్రం, వైశాఖం, ఇవి ఈ పేర్లతో మనకు 12 నెలలు ఉగాదితో ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం అని. ఉగాది అంటే యుగ ఆది అని అర్థం. యుగ ఆదిని ఉగాది అని మార్పు చేయటం జరిగింది. సో, అది ఉగాదితో మనకు కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ఉగాది అని అంటారు దాన్ని. సో, అట్లాంటి క్యాలెండర్స్ అందుకే మీరు ఉగాదిని మీరు గమనించండి. ప్రతిసారి అంటే చంద్రుడిని బేస్ చేసుకొని ఉన్నటువంటి క్యాలెండర్‌లకున్న వేరియేషన్ ఏంటి? సూర్యుడిని బేస్ చేసుకున్న క్యాలెండర్‌లకు, చంద్రుడిని బేస్ చేసుకున్నటువంటి ఏర్పాటైన క్యాలెండర్‌లకు డిఫరెన్సెస్ ఏంటంటే, ఇక్కడ ఆ డేట్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉగాదే ఉంది. ఉగాది ప్రతి సంవత్సరం ఏ డేట్‌లో వస్తదని అడిగితే ఏ డేట్ చెప్పగలరు మీరు? మాట్లాడండి బ్రదర్స్, సిస్టర్సు. ఉగాది ఏ డేట్‌లో వస్తది ప్రతి సంవత్సరం అనంటే ఏం చెప్పగలం మనం? మా లైన్‌లో ఉన్నారా లేదా అందరూ? ఆ! ఉన్నమ్మా. ఏ డేట్‌లో వస్తదని చెప్తే ఏం చెప్తాం మనం చెప్పండి? చెప్పలేమన్నా. పర్టిక్యులర్ డేట్ కరెక్ట్. అని చెప్పలేం. ఒకే డేట్ రాదన్నా. ఆ! ఎందుకు రాదో తెలుసమ్మా ఇంతకు? ఎందుకు రాదు? చెప్పలేమన్నా. పోనీ, పోనీ ఇంకో మంచి క్లూ ఇస్తాను మీకు అర్థం కావటానికి. ఇస్లాం సోదరుల క్యాలెండర్ ఉంది గదా! హిజ్రీ శకం అని అంటారు వాళ్ళు. ఆ క్యాలెండర్ గూడా చంద్రుడిని బేస్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు రంజాన్ ఏ నెలలో వస్తది? ఏ డేట్‌లో వస్తదంటే చెప్పగలం మనం పర్ఫెక్ట్‌గా? చెప్పలేమన్నా. అది చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటారు? వాళ్ళు నెలను చూసి వాళ్ళు ఫాలో అది చేసుకుంటారు. ఆ! అంటే చంద్రుడు కనపడాలి. మనం ఇక్కడ సెలబ్రేషన్ జేసుకోవాలి. కాబట్టి చంద్రుడు ఏ టైంలోనైనా, ఏ డేట్‌లోనైనా రావచ్చు. అందుకే మీరు రంజాన్ జూస్తే రంజాన్ నెలలు మారిపోద్ది. కొన్నిసార్లు మార్చ్‌లో వస్తుంది. కొన్నిసార్లు ఏప్రిల్‌లో వస్తుంది. కొన్నిసార్లు మేలో వస్తుంది. కొన్నిసార్లు జూన్‌లో వస్తుంది. ఇలా మారిపోతూ ఉంటే నెలలు మారిపోతాయి. డేట్‌లు మారిపోతాయి. అంటే చంద్రుడిని బేస్ చేసుకొని ఉన్నటువంటి డేట్స్‌ను ఏం జేస్తూ ఉంటారంటే, మార్పు జేసుకుంటూ ఉంటారు. సూర్యుడిని బేస్ చేసుకున్నటువంటి ఫెస్టివల్స్. ఇప్పుడు క్రిస్మస్ ఎప్పుడొస్తదంటే ఏం జెప్తారు మీరు? డిసెంబర్ 25 అన్నా. డిసెంబర్ 25. ఏ సంవత్సరమైనా అంతే కదా! ఏ సంవత్సరమైనా అంతే. అంతే. సూర్యుడిని బేస్ చేసుకున్నటువంటి క్యాలెండర్‌లకు ఫిక్స్‌డ్ డేట్‌లు ఉంటాయి. చంద్రుడిని బేస్ చేసుకున్న క్యాలెండర్‌లకి ఫిక్స్‌డ్ డేట్‌లు ఉండవు. చంద్రుని యొక్క గమనాలను బేస్ చేసుకొని అవి అలా మారిపోతూ ఉంటాయి. సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో ఆహ్, యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నటువంటి టైము విషయము, తర్వాత యేసు ప్రభు 3 రాత్రింబవళ్ళు ఉన్నటువంటి టైం చెప్పేటప్పుడు వాళ్ళు ఏ క్యాలెండర్‌లో ఫాలో అవుతున్నారు? ఏ టయాలు, ఏ కాలాలు వాళ్ళకి తెలుసు? వాళ్ళకి అర్థం గావాలి. యూదుల దగ్గర ఏ క్యాలెండర్‌లున్నాయి? గ్రెగోరియన్ క్యాలెండర్ ఉందా? లేదంటే చంద్రుడిని బేస్ చేసుకున్నటువంటి క్యాలెండర్‌లున్నాయి. ఏ క్యాలెండర్‌లున్నాయి?
చంద్రుని బేస్ చేసుకునేది ఉండొచ్చు అనుకుంటా. చంద్రుడిని బేస్ చేసుకుని చంద్రుడిని బేస్ చేసుకున్న క్యాలెండర్ ఉన్నాయని ఎడ చెప్తున్నారమ్మా మీరు? ఆ చంద్రుడిని బేస్ చేసుకున్న క్యాలెండర్ ఉందని ఎవరు చెప్పారు మనకి? అసలు ఈ క్యాలెండర్లన్నీ 16వ శతాబ్దం తర్వాత వచ్చినటివి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది, యూదుల దగ్గర, ఇస్రాయేలీల దగ్గర ఉన్నటువంటి క్యాలెండరు రిలీజియస్ క్యాలెండర్ అంటారు. మత సంబంధమైన క్యాలెండర్ అని. ఈ మత సంబంధమైన క్యాలెండర్లలో ఉన్న దానికి మనకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆలోచన చేయగలిగితే, మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? మా ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? లేదమ్మా. ఎవరి దగ్గర లేదు. లేదన్నా. నందిని దగ్గర ఉందమ్మా నీ దగ్గర? రైట్, ఓకే. ఒకసారి మార్కు సువార్త తీయమ్మా, 16వ అధ్యాయము. నేను తెలుగులో చదువుతాను, నువ్వు ఇంగ్లీష్లో చదువుతాను. మార్కు సువార్త 16వ అధ్యాయం అందరూ తీయండి. 9వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి అనే మాట ఉంది కదా. మీకు అర్థం కావటానికి చెప్తున్నా. అంటే యూదుల క్యాలెండర్లకి, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లకు, చంద్రుడిని బేస్ చేసుకున్నటువంటి క్యాలెండర్లకు డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందమ్మా? 1 minute. 9:16 కదా బాబాయ్? అవునమ్మా, 16:9 అమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. యాప్లలో ఉంటాయమ్మా ఇంగ్లీష్ బైబిల్స్. When Jesus rose early on the first day of the week, he appeared first to Mary. అక్కడ ఏముందమ్మా తేడా, డిఫరెన్స్ ఏం కనుక్కున్నారు చెప్పండి? విన్నారు కదా? ఆదివారము అన్న చోట ఏమనుంది? ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ ఉందా? అన్ని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అనే ఉంటది. ఇంతకు ఫస్ట్ డే ఆఫ్ ది వీకా? మామూలుగా అయితే మనం ఆదివారాన్ని ఇంగ్లీష్లో ఏమని చదువుకున్నాం? ఇంగ్లీష్ లో ఆదివారాన్ని ఏమని చదువుతున్నాం మనము? ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. అమ్మా మామూలు జనరల్ గా ఏం చదువుతున్నాం? సండే. ఫస్ట్ డే అని కాదు చదివేది. ఆదివారం అంటే సండే. మనం జనరల్ ఇంగ్లీష్ లో చూస్తున్నప్పుడు సండే అని కనబడుతుంది. మరి అదే సండే మనకి ఎందుకు ఇంగ్లీష్ బైబిల్లో కనబడలే? ఆలోచన చేశారా? మనకి ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో, యాక్చువల్లీ సండే అన్నదాన్ని ఆదివారము అని ఎందుకంటారు తెలుసా? ఎవరికైనా సండే అంటే ఏంటి, ఆదివారం అంటే ఏంటి? ఆదివారం అంటే ప్రారంభం కదన్నా ఆది అంటే. కాదమ్మా, మరి సండే అని ఎందుకన్నారు ప్రారంభం అయితే? మాట్లాడండి. సూర్యుని రోజు అని. ఏమ్మా? ఆది అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఆదిత్యుడు, సూర్యుడు అని అర్థం. ఆది అంటే తొలి రోజు అని కాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో సండే, SUN సండే అని అంటారు. ఎందుకంటే అది సూర్యుడిని బట్టి, అంటే సూర్యుడి కోసం ఒక రోజు, తర్వాత సోమవారము అనేటువంటి ఈ పేర్లు, మండే మూన్ కు సంబంధించినటువంటి సోముడు అన్నటువంటి రీతిగా ఉండేటివి. ఆ తర్వాత వచ్చేసి బుధుడు, బుధ గ్రహాన్ని పేరిట బుధుడు, గురుగ్రహం మీద గురుడు, శుక్రగ్రహం మీద శుక్రుడు, శని గ్రహం మీద శని, అట్లా పేర్లు మనోళ్ళు పెట్టుకున్నారు అంతే అర్థం కావటానికి. కానీ యూదుల క్యాలెండర్లలో ఈవెన్ మీకు విషయం తెలుసు, హిందీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, ఆదివారాన్ని హిందీలో ఏమంటారు తెలుసా? రవివారం అంటారు. రవివారని. ఎందుకంటారు రవివారని అంటారు? రవి అంటే సూర్యుడు అని అర్థం. రవి అంటే సూర్యుడు అని అర్థం. కాబట్టి ఆదిత్య ఇవన్నీ కూడా సూర్యుడి పేర్లు. ఓకేమా? కాబట్టి సూర్యుడి పేరిట వచ్చినటువంటిది ఆదివారము అని పేరు అనేది పెట్టడం జరిగింది. కాకపోతే యూదుల క్యాలెండర్లలో ఈ పేర్లు ఏవి ఉండవు. ఏముంటాయి అని అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సెకండ్ డే ఆఫ్ ద వీక్, థర్డ్ డే ఆఫ్ ద వీక్ అట్లా ఉంటాయి. ఇక్కడ 7th డే అని ఉంది అనుకోండి, 7th డే దాన్ని ఏమంటారు తెలుసా?
సాటర్డేనా? సాటర్డే. సెవెంత్ డే సాటర్డే అంటారు. యూదుల క్యాలెండర్ లో ఏమంటారమ్మా? వీక్ ఆఫ్ ద 7th డే అంటే. విశ్రాంతి దినంనా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. 7వ రోజు విశ్రాంతి దినము, దాన్నే సబ్బాతు అంటారు. విశ్రాంతి దినం. దానికి ముందున్న రోజుకు ఒక పేరు ఉంది, ఎవరికైనా ఐడియా ఉందా? విశ్రాంతి దినానికి ముందున్న రోజు ఒక పేరుంది, సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినము 6వ రోజుకున్న పేరు సిద్ధపాటు దినము. ఎవరికి, దేనికోసం సిద్ధపాటు? విశ్రాంతి విశ్రాంతి దినాన్న దినం. పరిశుద్ధ సంఘంగా దేవుడి సన్నిధిలో కూడటానికి సంబంధించిన రోజు. చిత్రం ఏంటంటే, మనం ఒక రోజు ముందే మిగతా పనులన్నీ సెట్ చేసుకొని ఆదివారం దేవుడి సన్నిధికి రావాలయా అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేస్తే, మనం ఏం చేస్తామంటే 6 రోజులు ఏమన్నా బ్యాలెన్స్ పనులు ఉంటే 7వ రోజు దేవుడి సంఘాన్ని సన్నిధిని మానేసి ఆ పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. ఎంత డిఫరెన్స్ చూడండి దానికి దీనికి. ఆదివారం వచ్చిందనంటే ఏమన్నా బ్యాలెన్స్ పనులు ఉంటాయా అని చూసుకుంటూ ఉంటాం. లేదంటే ఏదన్నా స్పెషల్ ప్లేస్కో లేకుంటే పిక్నిక్ లాంటిది ఏదన్నా వేసుకోవటానికో, లేకపోతే ఏదో కొత్త బంధాలను కొత్త ప్లేసెస్కి వెళ్ళటానికో, దేనికో ఎక్కువ దాని గురించి ఫోకస్ చేయడానికి ఉంటారు తప్ప, ఈ 6వ రోజే మనం అంటే మన లెక్క ప్రకారం అయితే శనివారం రోజే అన్ని సర్దుబాటు చేసుకొని ఆదివారానికి సిద్ధపాటు కలిగి ఉండాలన్నటువంటి పరిస్థితులు మనలో లేవు. సరే, ఏది ఏమైనా ఒకసారి లేవీకాండం చూద్దాం. 23వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. లేవీకాండము 23వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుంది చూడండి. 6 దినములు పని చేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ 7వ సంఘపు దినం. దినము. అదమ్మా, వారం వారము 7వ రోజు, ప్రతి వారంలో వచ్చే 7వ రోజట విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. సంఘం కోసం, సంఘముగా పరిశుద్ధ సంఘంగా కోరుట కొరకు ఏర్పడాల్సినటువంటి, సపరేట్ చేయాల్సిన రోజు. ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్కి ఎంతమంది అయితే వస్తున్నారో ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్పండి, జీవితంలో ఇప్పుడు దాకైనా ఒక్క సంవత్సరం అయినా ప్రతి విశ్రాంతి దినాన్న నేను క్రమం తప్పకుండా, ఒక్క సంవత్సరమే, నేను ప్రతి సంవత్సరం కాదు, ఒక్క సంవత్సరమైనా ఇప్పటిదాకా నేను దేవుడి సన్నిధిని వదిలిపెట్టలేదు, సంఘాన్ని వదిలిపెట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకటే. నా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఏమ్మా? నా ఉన్నది ఉన్నట్టు చెప్తే, ఇంతవరకు మాకు ఆదివారం చర్చే ఉండదున్నా, ఇప్పటికి కూడా చర్చ్ ఉండదున్నా, సండే పూట చర్చ్ లేదున్నా, మేము పోయింది లేదు. కాబట్టి మీరు చాలా వెనకబడిన పరిస్థితులు వస్తాయమ్మా, జాగ్రత్త. అసలు ఆన్లైన్ లేకపోయింటే ఇంకా ఎట్లా అయిపోయేవాళ్ళు. సరే, కాబట్టి గమనించండి ప్రియులారా, పోనీ మనకి ఎప్పుడన్నా ధైర్యంగా అందుబాటులో చర్చికి, సంఘము, సహవాసం అందుబాటులో ఉన్నదైనా ఖచ్చితంగా పోగలమన్న ధైర్యం కూడా మనం చెప్పలేం. ఎందుకంటే అది ఎవరి కోసం కేటాయించబడిందో, ఎందుకొరకు దేవుడు సపరేట్ చేయరా నాయన అని ఎందుకు అన్నాడో మనకు తెలియదు. అది మనకంటే నిజంగా ఏ సత్యం పెద్దగా తెలియనోళ్ళు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్రకొర్ర విశ్వాసం కలిగిన వాళ్ళు, అమ్మో ఆదివారం దేవుడు సంఘానికి వెళ్ళిపోకపోతే ఎట్లా, బల్ల తీసుకోకపోతే ఎట్లా, ఆశీర్వాదం తీసుకోకపోతే ఎట్లా, కానుకేయకపోతే ఎట్లా అని వాళ్ళలో భయం కనపడదు. మన వాళ్ళలో చీమ కుట్టినంత ఆయన ఉండని పరిస్థితులు నేను ఎంతో మందిలో చూశా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, యూదుల క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్ లాంటి వాటికి, మిగిలినటువంటి క్యాలెండర్ లాంటి వాటికి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏ క్యాలెండర్ ను ఉద్దేశించి చెప్పి ఉండాలి యేసుప్రభు? ఇప్పుడు చెప్పండి. యేసుప్రభుల వారు ఈ 3 రాత్రింబగళ్ళ గురించి, ఈ 3 రోజుల గురించి చెప్పాడు అంటే యూదుల మధ్య వాళ్లకు అర్థం కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాలెండర్ ఏంటి? యూదుల క్యాలెండర్, యూదుల క్యాలెండరే ఉండాలి. వాళ్ళకు గ్రెగోరియన్ క్యాలెండర్ తెలియదు. మిగిలినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి ఏ క్యాలెండర్లో వాళ్ళకు తెలియదు. కాబట్టి తెలిసిన క్యాలెండర్ పరిభాషే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ కి, అంటే యూనివర్సల్ గా మనం యాక్సెప్ట్ చేస్తున్నటువంటి క్యాలెండర్ కి రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుందమ్మా? ఎవరికైనా ఐడియా ఉందా?
రాత్రి యోధులకు 12 విశ్రాంతి గంటలకు దినం ప్రారంభమవుతుంది. ఆదివారం అమ్మ నేను అడిగేది శనివారం, బాగా గమనించి శనివారం. చెప్పండి. అమ్మా శనివారం కాదు, ఆదివారం కాదు, మీరు వినట్లా సరిగా. జాగ్రత్తగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి? గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా, అంటే మోడర్న్ క్యాలెండర్ ప్రకారంగా రోజు ఏ రోజైనా కానివ్వండి ఎప్పుడు ప్రారంభం అవుద్ది? రోజు స్టార్ట్ అయ్యేది ఏ After టైంలో? 12 p.m. రాత్రి 12 రాత్రి గంటలకు. 12 గంటలకి. అసలు ఈ క్యాలెండర్ కి ఉన్నటువంటి పరిస్థితి మిగతా క్యాలెండర్ అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ కి యూదుల క్యాలెండర్ కి ఉన్నటువంటి దినపు ప్రారంభం కూడా డిఫరెన్స్. ఎట్లాగోనంటే ముందు గ్రెగోరియన్ క్యాలెండర్ గురించి చెప్తాం, మనకు అర్థమైన క్యాలెండర్ కాబట్టి. ఈ క్యాలెండర్ పరిస్థితి ఏంటంటే సగం రాత్రితో, అంటే అర్ధరాత్రితో మొదలైపోయి ఫుల్ డే వస్తుంది మళ్ళీ కదా. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఫుల్ కంటిన్యూస్ డే ఉంటుంది. దాని తర్వాత నుంచి మళ్ళీ మిగిలిన సగం రాత్రి కలుస్తుంది. అంటే సగం రాత్రి, ఒక ఫుల్ పగలు, మళ్ళీ సగం రాత్రి. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ లో, మోడర్న్ క్యాలెండర్ లో ఉన్నటువంటి దినపు విభజన. కానీ యూదుల క్యాలెండర్ ఎలా ఉంటుందో తెలుసా? యూదుల క్యాలెండర్ ఎలా ఉంటుంది అని ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైనా సరే పూర్తిగా సాయంత్రం 6 గంటల నుంచి, అంటే ఇంకా చెప్పాలంటే సూర్య అస్తమయము నుంచి మరలా నెక్స్ట్ డే సూర్యాస్తమయం వరకు, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫుల్ నైట్ తర్వాత ఫుల్ పగలు. ఫుల్ నైట్ మొదలు పెట్టుకొని ఫుల్ పగలు వరకు ఉండేది యూదుల క్యాలెండర్ లో ఉన్నటువంటి పద్ధతి. ఇది ఎలా చెప్పగలం? ఇది ఎలా అర్థం చేసుకోవాలి యూదుల క్యాలెండర్ లో అని అంటే, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 23వ అధ్యాయం లేవీ కాండంలోనే చూద్దాం. 23వ అధ్యాయం లేవీ కాండం 26, 27 వచనాలు జాగ్రత్తగా చూడండి. మనకి ఎప్పుడు దీని విషయమై క్లారిటీ వస్తుంది అని అంటే, ఇవన్నీ మనకు తెలిస్తేనే వస్తుంది, లేకపోతే రాదండి. లేవీ కాండం 23వ అధ్యాయం 26, 27 వచనాలు చదవమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థం దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఓకే అమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 7వ నెల 10వ దినము ప్రాయశ్చిత్తార్థ దినం. ఈ దినం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చెప్పాడు. 32వ వచనం చదవండి. ప్రాయశ్చిత్తార్థ దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుందో చెప్పాడు. చూడండి 32వ వచనం అది చూడండి. మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా ఆచరింపవలెను. దినము అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని చెప్పాడమ్మా దేవుడు? సాయంత్రం నుంచి వెరీ గుడ్. సాయంత్రం స్టార్ట్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు ఉన్నది ఒక దినం అని చెప్తున్నాడు. దీన్ని చదువుతున్నప్పుడు మనకేం గుర్తు రావాలి? సృష్టి ప్రారంభములో దేవుడు ఆది కాండములో ఏం చెప్పాడు? మొదట ఏం చెప్పాడు? అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయన అన్నాడా? ఉదయము అస్తమయం కలిస్తే ఒక దినం అన్నాడు దేవుడు? ఏది మొదట చెప్పాడు? ముందు అస్తమయమే మొదలైస్తాడు. కాబట్టి యూదుల క్యాలెండరు, అంటే ఈ మోడర్న్ క్యాలెండర్ అర్ధరాత్రి 12 గంటలు ప్రారంభం అయితే, యూదుల క్యాలెండర్ లో రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది చెప్పండి? ఇప్పుడు సాయంకాలం మొదలవుతుంది. ఇది మనసులో పెట్టుకోండి. సాయంకాలం మొదలవుతుంది. ఇంకా కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే ఇంకా క్లారిటీగా, ఇంకా దేవుడు విభజన అనేది ఎట్లా చేస్తూ ఉన్నాడో, యూదులకు ఎలా తెలుసో ఈ కాలాల గురించి మనకు అర్థమైతే, ప్రభు అక్కడ చెప్పిన దానిలో ఉన్నటువంటి ఆ చిక్కుముళ్ళు విడిపోతాయి. 55వ కీర్తన చూద్దాం. 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు చూడండి, ఇక్కడ కూడా ఈ కీర్తనకారుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? సాయంకాలం, తర్వాత ఉదయం, తర్వాత మధ్యాహ్నం. మనం అయితే ఎట్లా మొదలు పెడతాం?
ఉదయము ఉదయము మధ్యాహ్నం ఊమారా అని డాక్టర్ గారు మనకు మెడిసిన్ రాసేటప్పుడు రాస్తాడు చూసారా. ఊమారా అంటే ఏంటి అనుకున్నారు? ఉమారా అని కాదు, ఉదయము మధ్యాహ్నము రాత్రి అని. లేదంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఉమాసా అని రాస్తాడు. కాబట్టి మనకు ఉదయంతో మొదలేస్తాం దినాన్ని, కానీ అక్కడ యూదులకి సాయంత్రంతో ప్రారంభమవుతుంది. అందుకే అరిమతయి యోసేపు ఏం చేశాడట? విశ్రాంతి దినారంభము కావచ్చెను దానికంటే ముందే తీసుకెళ్లి యేసుప్రభు దేహాన్ని తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధిలో పెడతాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. ఇది ఇలాగ మనసులో పెట్టుకోండి. ఇంకొకటి తేలాల్సి ఉంది. అదేంటంటే 3 దినములు అని కొన్ని చోట్ల యేసుప్రభులు చెప్పిన మాటే. 3 దినములైన తర్వాత అని కొన్ని చోట్ల ఉంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 3 దినములైన తర్వాత అంటే ఎన్నో దినం అన్నట్టు? 4 దినం అనే కదా. ఎవరైనా అదే కదా అర్థం చేసుకుంటారు. మరి 3 దినాలకే లెక్క తేలలేని పరిస్థితిలో ఉంటే మరి 3 దినములైన తర్వాత అన్నాడంటే దాని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే దీనికి 2 క్లూస్ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 3 దినములైన తర్వాత అంటే అర్థం ఏంటి? వీళ్ళ భాషలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం చూద్దాం. ఎవరికైనా ఏ డౌట్లు ఉన్నా కూడా తర్వాత అడగండి దయచేసి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం ఒకరు చదవండి. 5వ వచనం. అతడు మీరు 3 దినములు తాలి మరలా నా యొద్దకు రండని చెప్పెను. కనుక జనులు వెళ్ళిపోయిరి. 3 దినములు ఆగి తర్వాత నా దగ్గర రండి అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా అయితే? ఏ రోజు రావాలన్నట్టు చెప్పండి? 4వ రోజు. నాలుగవది. అంతే కదమ్మా, అందరికి అదే కదా అనిపించేది. 3 రోజులు ఆగిరా అని అంటే 4వ రోజు రమ్మన్నట్టే కదా. 12వ వచనం చదవండి. 12వ వచనం. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము ఇదేంటిది? యారోబాము ఆగమ్మా, ఇక్కడ రెహబాము దగ్గరికి సొలొమోను గారి కాలంలో ఆయనతో పాటు పెరిగినటువంటి పెద్దలు వచ్చి, మీ నాన్న ఈ స్వర్ణ దేవాలయం కడుతూ చాలా పనుల భారాన్ని పెంచాడయ్యా, మాకు మీరు తగ్గిస్తే మీకు ఎప్పుడు సదాకాలం దాసులమై ఉంటాం, కృతజ్ఞులమై ఉంటాం అని చెప్పినప్పుడు పెద్దల్ని పిలిపించాడు, అడిగాడు. తర్వాత తనతో పాటు పెరిగినటువంటి స్నేహితులు పిలిపించాడు. ఈ లోపు ఒక 3 డేస్ టైం కావాలని అనుకున్నాడు. 3 దినాల తర్వాత 3 దినాలు ఆగిరండి అని చెప్పిన మాటను వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారనమాట? మనలాగా అర్థం చేసుకోలే. ఏమన్నారు వాళ్ళు? 3వ దినమందు అంటే 3 దినములైన తర్వాతన్నా 3వ దినమందు అన్నా 2 కూడా ఏమని అర్థం? 3 దినాలు అనే గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మరింతగా ఇంకా కొత్త నిబంధనలు కూడా చూద్దాం. ఈ లెక్క మనం భయపడాల్సిన పని లేనటువంటి రీతిగా దేవుడు చక్కగా ఎప్పుడు రాయించేశాడు మహనీయుడు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాలు చదవండి. 63, 64 వచనాలు. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయును ఆజ్ఞాపించుము. ఇక్కడ వాని శిష్యులు గమనించండి వచ్చి చాలమ్మా. ఇప్పుడు వీళ్ళు ముందే చాలా 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 జాగ్రత్తగా ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. 3 దినములైన తర్వాత లేచేటట్టు ఉంటే అది 4వ దినమే అయితే 3 రోజులే భద్రత అడుగుతున్నారు. లేచేది 4వ రోజు అయితే నిజంగా 3 దినములైన తర్వాత అన్నది 4 రోజుల కిందే అనుకుంటే 4 రోజులు భద్రత అడగలవాళ్ళు. కానీ ఏమడిగారు? 3వ దినము దాకా ఇవ్వండి అంటే అర్థం ఏంటన్నమాట? 3 దినములైన తర్వాతన్నా 3 దినములన్నా 3 తప్ప 4 కాదు అనేది మర్చిపోకండి. ఓకే, ఇదొక క్లారిఫికేషన్. తర్వాత 3 రాత్రింబగళ్ళు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆ రాత్రి పూర్తిగా రావాలి, లేదంటే పగలు పూర్తిగా రావాలని కాదు. రాత్రింబగళ్ళు అనే మాటకు వాళ్ళు మనం ఎట్లయితే 3 రోజులని సాధారణంగా వాడతామో వాళ్ళు రోజుని రాత్రి పగలు అని చెప్పే వాడతారు. మీరు అంతా గమనించుకుంటూ వస్తే దేవుడు జలప్రళయం కూడా ఎన్ని రోజులు వస్తుందని చెప్పాడు?
40 రాత్రులు 40 పగళ్ళు అంటాడు. మోషే గారు ఉపవాసం ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు అని అంటాడు. యేసు ప్రభు కూడా ఉపవాసం ఎంతకాలం ఉన్నాడంటే 40 పగళ్ళు 40 రాత్రులు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనమైతే ఏం చెప్తాం? ఇలాంటి పదాలను ఏమని చెప్తాం? 40 రాత్రులు 40 పగళ్ళు అనం, 40 రోజులు అంటాం. 3 రాత్రులు 3 పగళ్ళు అంటే అర్థం ఏంటి? 3 రోజులనే. 3 రాత్రులు 3 పగలు, రాత్రి పగలు కడిపితే రోజు అనే వాళ్ళ భాషే అలాగా ఉంటది. అంటే హెబ్రీల భాషలంతా అంతే. ఇకపోతే యోనా గారి విషయంలో ఎలాగుండెనని చెప్పినప్పుడు యేసు ప్రభు రాత్రింబగళ్ళు అన్నాడు కదా. మరి యోనా గ్రంథంలో ఏమనుంది? ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి ఏమనుందో. ఇక్కడే మనకు క్లారిటీ వస్తుంది. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. గొప్ప మస్తము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మస్తము యొక్క కడుపులో నుండెను. ఎట్లా ఉన్నాయంటే 3 రాత్రులు 3 పగళ్ళు అని లేదు చూడండి ఇక్కడ. 3 మరి దినములు. యేసు ప్రభు 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? 3 రాత్రులు 3 పగళ్ళు అన్నా 3 దినములన్నా 2 ఒక్కటే. అందున మనం ఎక్కడ చిక్కడిపోతాం అంటే దీని గురించి చెప్పేటప్పుడు 3 పూర్తి రాత్రులు 3 పూర్తి పగళ్ళు నిరూపించాలనే దాంట్లో ఉంటాం. అది కాదు అర్థం అక్కడ. 3 రోజులు చూపించాలి. 3 రోజులు చూపించాలి. దట్టు ఎవరి ప్రకారము? ఏ క్యాలెండర్ ప్రకారం అమ్మా? చెప్పాల్సింది, నేర్పించాల్సింది, యూదుల తెలుసుకో. క్యాలెండర్ ప్రకారం. యూదుల క్యాలెండర్ ప్రకారం. ఇది మనసులో పెట్టుకొని యూదుల క్యాలెండర్ ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభం అవ్వాలి? సాయంత్రం సాయంత్రం ప్రారంభమయ్యాలి. సాయంకాలం. యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎప్పుడు సమాధిలోకి తీసుకెళ్లారు? సాయంత్రమేనా? సాయంత్రం లోపమ్మ. ఇంకా ఆ దినం రాలే. విశ్రాంతి దిన ఆరంభము కావచ్చని మాట కనబడుతుంది. అంటే ఇంకా ఆరంభం కాలే. అంటే ఏ రోజులో ఉన్నాడు? సిద్ధపరచు దినములో ఉన్నాడు. యేసు ప్రభువును సమాధిలోకి తీసుకెళ్లే సమయానికి సిద్ధపరచు దినం వచ్చింది. అయిపోయి ఒక్క క్షణం ఆవుతలకు రాకపోయినా ఒక క్షణం యువతలు ఉన్నా కూడా ఈ రోజు కింద లెక్క మనం, అంతే కదా. ఇప్పుడు డిసెంబర్ 31 రాత్రి 11:59 ఒక బిడ్డ పుడితే ఈ సంవత్సరం పుట్టినట్ట, అవతల సంవత్సరం పుట్టినట్ట? అవతల సంవత్సరమేనా? అమ్మా బాగా వినండి. బాగా నా ముందు సంవత్సరం. రాత్రి 11:59 పుట్టారు అంటే యువతల సంవత్సరమా అటు తర్వాత వచ్చే సంవత్సరంలో పుట్టినట్ట? ఇటువైపు ఉన్న సంవత్సరం పుట్టినట్టే కదా. సరే 12 గంటలు పుడితే మొత్తం సంవత్సరమే. జస్ట్ 1 మినిట్ అవతల పుట్టేస్తే సంవత్సరం అంతా మనం కౌంట్ చేస్తున్నట్టు. సిద్ధపరచు దినం ఇంకా ఉంది, విశ్రాంతి దినం ఇంకా రాక మునిపే సమాధిలోకి వెళ్ళారంటే ఆ రోజు క్యాలిక్యులేట్ అయినట్టు. సిద్ధపరచు దినం ఒకటి. ఇంక విశ్రాంతి దినం అంటే ఎవరికి డౌట్లే రావు. ఎందుకంటే క్లారిటీగా ఉంది, క్లారిటీగా చెప్పబడింది. ఏమని? శుక్రవారం సాయంత్రంతో మొదలై శనివారం సాయంత్రంతో విశ్రాంతి దినం క్లోజ్. శనివారం సాయంత్రం ఏ రోజు వస్తుందండి? శనివారం సాయంత్రంతో ఏ దినం వచ్చినట్టు? సండే. సండే. యూదుల క్యాలెండర్ ప్రకారం దాన్ని ఏమనాలి? యూదుల క్యాలెండర్ విశ్రాంతి దినము తర్వాత దినాన్ని ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సండే. అప్పుడు మనం ఆదివారం తెల్లవారుచుండగానే మాట చదివినప్పుడు మనకి ఏం చదివాం మనం ఇంగ్లీష్ లో? ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాం. అంటే యూదుల భాషలో శుక్రవారానికి ఉన్న పేరేం పేరు? సిద్ధపరచు దినం. శనివారానికి ఉన్న పేరేం పేరు? విశ్రాంతి దినం. ఆదివారానికి ఉన్న పేరేం పేరు? ఫస్ట్ డే, మొదటి దినం. ఇప్పుడు సిద్ధపరచు దినం వచ్చేసింది, విశ్రాంతి దినం వచ్చేసింది. శనివారం సాయంత్రానికే మొదటి దినం కూడా వచ్చింది. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత రోజు వచ్చేసింది. అయిపోయింది 3 రోజులు. కాబట్టి అది ఇక్కడ 3 పూర్తి అని మనం నిరూపించాల్సిన పని లేదు. ఇకపోతే యోనా గారితో పోల్చిన సందర్భాన్ని కూడా ఆలోచన చేస్తే అసలు యోనా గారిని ఏ టైంలో చేప మింగిందంటారు? అక్కడ ఉందా? మనకు మెన్షనింగ్ ఉందా? ఏ టైంలో మింగింది?
మొదటి రోజున ఏ టైంలో మింగింది, మూడో రోజున ఏ టైంలో ఊసేసింది, నినివే దగ్గరకు తీసుకొచ్చిందని ఏమన్నా ఉందా క్లారిటీ మనకు? మాట్లాడండి అమ్మా, ఉందా? లేదన్నా. లేదండి. లేదు. అంటే దాని అర్థం ఏంటి? మనకు రావలసింది 3 రోజులు. అందున రోజులు అనే దాని గురించి కాదు కొట్టుకు సావాల్సింది మనం. రోజులనే దానికి సంబంధించి అక్కడ చెప్తున్నటువంటిది సూచక్రియకు సంబంధించి. కాబట్టి సూచక్రియనే చూడాల్సింది తప్ప ఈ లెక్కల రోజుల లెక్కలు కాదు మనకు కావాల్సింది. ఆయన చావాలనుకున్నట్టు చస్తాడు అనుకున్నటువంటి లోపలేసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? చచ్చిపోయాడు అనుకుంటారు. అంతే కదా? సముద్రంలో పడేసిన వాళ్ళందరూ చచ్చిపోయాడు అనుకునే పడేస్తుంటారు. ఇప్పుడు యోనా పడ్డప్పుడు కూడా ఏమనుకోని ఉంటాడు? యోనా గారు పడ్డప్పుడు కూడా నేను చనిపోతాను అని అనుకున్నాడు గాని నా కోసం చేప వస్తుందని మనం చదువుకుంటే మనకి ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలియదు ఆయనకి. చేప వచ్చి మింగేస్తుంది, మింగి ధైర్యంగా జాగ్రత్తగా తీసుకెళ్లిపోయి నినివే పట్టణంలో పడేస్తుంది అని తెలియదు ఆయనకి. నన్ను దేవుడు నా అవిధేయతను బట్టి చంపేయాలనుకున్నాడు, నన్ను సముద్రంలో పడేస్తే నేను ఏదో ఒక రూపైన చచ్చిపోతాననే కాన్సెప్ట్ తోనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మత్స్యం మింగిందో క్లారిటీ ఎందుకు లేదు, ఎప్పుడు మళ్ళీ ఊసేసిందో క్లారిటీ ఎందుకు లేదు అని అంటే, మనం చూడవలసింది మిరాకిల్ ఏమిటది? పడేసినోడికి చస్తాడనే నమ్మకం ఉంది, పడిపోయిన ఆయనకి చస్తాడనే నమ్మకం ఉంది, అట్లాంటి వాడు బతికి బయటకు వచ్చాడు. దట్ ఈస్ వండర్. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు చంపేసిన తర్వాత ఇంకేముంది? ప్రపంచం అంతా కూడా అక్కడితో మరణ దినంతో అంతా అయిపోయింది అనుకొని వాడు ప్రపంచంలో పేరు మోసినటువంటి దొంగ అయినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా, ఎంత దోపిడీలు చేసినా, ఎంత క్రిమినల్ అయినా, అంతర్జాతీయ క్రిమినల్ అయినా వాడి ఫైల్ అంతా క్లోజ్ చేసేస్తారు, ఫైల్ మూసేస్తారు, జనాభా లెక్కల్లో పేరు లేకుండా చేస్తారు, ఓటర్ లిస్టులు లేకుండా చేస్తారు, ఆధార్ కార్డులు లేకుండా చేస్తారు కదా. ఎందుకంటే అక్కడితో క్లోజ్ అయిపోయింది అంతా అని. అలా అనుకున్నటువంటి ఆయన అంత భయానకమైనటువంటి స్థితిలో ఛిద్రం చేయబడినటువంటి దేహంతో పాతి పెట్టబడినటువంటి ఆయన, అలాగే భద్రం చేయబడి సమాధి రాయి మీద, అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ ప్రపంచంలో బతికున్నోళ్ళకి కాపలా కాసిన సందర్భాలు ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యక్తులకు కాపలా కాసిన సందర్భాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో సమాధికి కాపలా కాసింది ఒక్క మన ప్రభువుకి మాత్రమే. ప్రభు సమాధికి మాత్రమే కాపలా కాయటం జరిగింది. ఎవడు ఎంత కాపలా వేసినా, రోమా ప్రభుత్వం ముద్ర వేసినా ఆయన బయటికి రావటం జరిగింది. దట్ ఈస్ వండర్. అంటే అది ప్రాముఖ్యమైనది అనేటటువంటిది మనం ఆలోచన చేయాల్సింది తప్ప, ఏదో హేతువాదులకో, నాస్తికులకో, లేకపోతే మతోన్మాదులకో జవాబు చెప్పాలని కాదు. ఇకపోతే యూదులకు ఈ ఇశ్రాయేలులకు, ఈ మతోన్మాదులకు, మత పెద్దలకు కూడా యేసు ప్రభు పునరుత్థానం జరిగింది, వాళ్ళకి తెలుసు. అయినా ఏం చేశారు? అది నిజమని తెలిసినా కూడా వాళ్ళ ఆత్మను వంచుకున్నారు. సో అలాంటి స్థితిలో కరుడు కట్టిన పరిస్థితులు మనం ఉండకూడదు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించి ఈ 3 రాత్రింబగళ్ళు అన్నటువంటి దాని మీద ఉన్నటువంటి వివరణ ఇది. కాబట్టి మనం ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పేటప్పుడు, మరి ముఖ్యంగా కాలాలు అనేటివి మాట్లాడేటప్పుడు, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లో ఈ తర్వాత వచ్చినటువంటి క్యాలెండర్ల గురించి మనం ఆలోచన చేయాల్సిన అక్కర్లేదు. బైబిల్‌లోనే వాళ్ళు ఫాలో అవుతున్న క్యాలెండర్, వాళ్ళకి తెలిసినటువంటి కాలానికి సంబంధించిన టర్మినాలజీ పరిధిలోనే ప్రభు చెప్పాడు. ఓకే. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేయాలి. ఒక సోదరుడు ఎట్లాంటి వివరణ ఇచ్చాడంటే నిజంగా భలే ఆలోచనలు వస్తాయి అనిపించింది. ఎట్లా అంటే యేసుప్రభు రెండో రాకడాలో ఎట్లా జరుగుతూ ఉంటదంటే, కొన్ని సందర్భాల్లో బైబిల్‌లో ఏమని రాయబడింది, రెండవ రాకడకు సంబంధించి, రాత్రి పొలంలో ఇద్దరు వెళ్తూ ఉంటారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు దింపబడతారని ఒక చోట. ఇంకొందరు తిరగలు విసురుతారు. తిరగలు ఎప్పుడు విసురుతారండి? పగల రాత్రా? ఏమ్మా? మోస్ట్లీ పగల్లోనే, రాత్రులలో తిరగలు మోస్ట్లీ తిప్పరు. పగలు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరు విడబడతారు, ఒకరు. ఇంతకు యేసు ప్రభు రెండో రాకడ పగలు వస్తుందా, రాత్రి వస్తుందా అని అడిగాడు. ఈ రెండింటిని బట్టి మీరు చెప్పండి, ఎప్పుడు వస్తున్నట్టు చెప్తున్నట్టు ప్రభు? మరి రాత్రి అని అంటే పగలుకు మనం ఆన్సర్ చేయాలి, పగలు వస్తుందంటే రాత్రికి ఆన్సర్ చేయాలి.
అన్న ఎప్పుడొస్తదో తెలీదన్నా. అది ఎగ్జాంపుల్‌గా మరి మాత్రమే చెప్పండి. వెరీ దొంగ గుడ్. వలె ఇంకా వస్తుంది ఇంకా అని చెప్పారు కదన్నా! ఆ! ఇక్కడ ఏంటంటే ఆ సందర్భాలు మనం ఎట్లా తీసుకోవాలంటే, ఎప్పుడైనా పగలైనా రావచ్చు, రాత్రైనా రావచ్చు అని చెప్పిన సందర్భం తప్ప ఇంకొకటి కాదు. కాకపోతే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఈ ప్రపంచం గ్లోబ్ మనకు తెలుసు కదా! సగం ఒకే టైంలో అట్ ఏ టైంలో ఒక చోట సగం ప్రపంచానికి ఏముంటుంది? పగలుంటుంది. ఇంకో సగం ప్రపంచానికి ఏముంటుంది? రాత్రుంటుంది. చూసారా? కాబట్టి యేసు ప్రభుల వారి యొక్క ఈ మరణము, సమాధి, పునరుత్థానానికి సంబంధించి కూడా ఆయన ఇట్లా చెప్పాడు. ఇప్పుడు శుక్రవారము సాయంత్రం సమాధిలో పెట్టారు. ఈ పక్క సాయంత్రం ఉందనుకోండి పగలున్నట్టు కదా! ఇంకొక వైపు ఏముంటదన్నమాట ప్రపంచానికి? రాత్రి ఉంటుంది. రాత్రుంటది. ఒక పగలొచ్చేసింది, ఒక రాత్రొచ్చేసింది. శుక్రవారం పగలు, రాత్రి క్లియర్. మరి శనివారం పగలుంటే మరి ఆ పక్క రాత్రుంటది. రెండో రోజొచ్చినట్టు. శనివారం రాత్రుంటే ఇంకో వైపు పగలొచ్చేస్తది. 3 రోజులు శనివారానికి 3 రోజులయిపోయింది. ఇంకా ఆదివారం తెల్లవారక ముందే ప్రభు వచ్చాడు కాబట్టి ఆదివారం కౌంటింగే అక్కర్లా అని జెప్పాడు. బావుంది కదా వివరణ. అర్థమైందమ్మా మీకు? అర్థమైందన్నా. ఆ! అది నిజంగా చెప్పొచ్చా మనం అట్లా? అది చెప్పకూడదన్నా. ఆ! చెప్పకూడదన్నా. అది. కాబట్టి అది చెప్పకూడదు అలాగా. కానీ అదే మహాజ్ఞానంగా చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. ఇంకొందరు ఏం జెప్తారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్రాంతి దినానికి ముందు మహా విశ్రాంతి దినం అనేది వస్తదనమాట. మనకు గూడా కొన్ని ఈ సందర్భాల్లో యేసుప్రభు సిలువ వేయబడిన సందర్భాల్లో మహా విశ్రాంతి దినం అనేది చెప్పబడింది. అంటే మహా విశ్రాంతి దినం శుక్రవారం వస్తది. కొన్ని స్పెషల్ కేసెస్‌లో మహా విశ్రాంతి దినం అనేది శుక్రవారం వచ్చేది. అంటే యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి రోజు గురువారం అని, తర్వాత రోజు మహా విశ్రాంతి దినం, ఆ తర్వాత రోజు సాధారణ విశ్రాంతి దినమని. సో, ఈ విధంగా తీసుకొని లెక్క సరిపోద్దని జెప్పేసి దీన్ని యాడ్ జేసేవాళ్ళుంటారు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటే. ఇక్కడ పూర్తి రాత్రింబగళ్ళని తీసుకోవాల్సిన పని లేదు. పూర్తి రోజని తీసుకోవాల్సిన పని లేదు. 3 రోజులొచ్చాయి అనేది మాత్రమే మనం తీసుకోవాల్సింది ఉంది. అంటే ఇది మనం లెక్క తేల్చాల్సినటువంటి పరిస్థితులు ప్రియులారా. మీరు కావాలంటే మీకు ఓపికుంటే మనకు ఈ యూట్యూబ్ ఛానల్స్‌లలో ఈ 3 రాత్రింబగళ్ళ గురించి ఎంతమంది చెప్పారో. అన్నీ ఇట్లాంటివి నేను ఇప్పటిదాకా మీతో పంచుకునేటివి చెప్పడం అనేది జరిగింది. అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం వివరించేవాళ్ళు కొంతమందుంటారు. ఈ ఒక సగం రాత్రి, సగం పగలని జెప్పేవాళ్ళు కొంతమందుంటారు. మహావిశ్రాంతి అనేటువంటి దాన్ని కాలిక్యులేట్ జేసి చెప్పేవాళ్ళుంటారు. చాలా అరుదుగా ఈ క్యాలెండర్ గ్రెగోరియన్ మన యూదుల సంబంధించినటువంటి క్యాలెండర్‌ని బేస్ చేసుకొని ఆలోచన చేసేవాళ్ళు తక్కువ మందుంటారు. సో, ఏది ఏమైనా ఇది యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాలకు సంబంధించి మరి ముఖ్యంగా 3 దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అన్నటువంటి మాటకున్నటువంటి అర్థం. ఎవరికైనా ఏవైనా సందేహాలుంటే దయచేసి అడగండి.